అంటే నేను చెప్తున్నాను, ఒక బంధం తెగిపోవాలంటే కారణం మూడో వ్యక్తి రావడం వల్లే. ఇద్దరు భార్యాభర్తల వల్ల మూడో వ్యక్తి వచ్చాడనుకో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా మధ్యలో వచ్చారనుకో, ఆ మూడో వ్యక్తి వల్ల వచ్చే మాటల వల్లే ఒక బంధం పాడైపోద్ది. ఈరోజు సంఘానికి క్రీస్తుకు ఉన్న బంధం ఎక్కడ పాడైపోతుందంటే, మీరు చూసినట్లయితే ఆదికాండంలో మనం చూద్దాం. ఆదికాండం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి చూసినట్లయితే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందినని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. అంటే ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే, ఏదేమో తోటలో ఆదాముకి అవ్వనే ఒక స్త్రీని పరిచయం చేశారు. వారి ఇరుగురికి కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ ఇద్దరు కూడా దేవునికి లోబడుతున్నారు, దేవుని మాట ప్రకారం నడుస్తున్నారు, ఆ తోట అనే కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. కానీ ఈ కుటుంబంలోకి చొరబడిన వాడెవడో తెలుసా? అపవాది. ఎందుకు చొరబడ్డాడయ్యా అంటే, దేవుని కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చాడు. ఆ రోజు ఏదోమి తోట ఎలాగుందంటే కుటుంబాల్లాగా ఉంది. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయ్యా అంటే దేనికి కారణం అంటే మూడో వ్యక్తి వల్లే. ఆ రోజు ఆదాముకి అవ్వకి మధ్య ఎవరు వచ్చారయ్యా అంటే మూడో వ్యక్తి వచ్చారు. ఆ మూడో వ్యక్తి ఎవరనుకున్నావు? అపవాది. ఈరోజు నీ మధ్య, నీ భార్య మధ్యకి నీ మధ్యకి ఎవరు వచ్చారంటే, నువ్వు ఎవరికైతే స్థలం అవ్వకూడదు వాళ్ళే వచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే కుటుంబాలు పాడైపోతున్నాయి. నీ భార్య నిన్ను నమ్మి నీతో వచ్చిందంటే నీ భార్యకు లోబడుతున్నావు.